సంబంధమైన దేవుడితో గుడ్డితనాన్ని కలగజేస్తుందో తెలుసా? అవిశ్వాసులైన నేత్రములకే గుడ్డితనాన్ని కలగజేస్తుందంటండి. హల్లెలూయా. ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే నువ్వు ఆ వ్యక్తికి అవకాశం ఇస్తేనే కదండి మాట్లాడతాడు. ఒక అన్నోన్ వ్యక్తి, తెలియని వ్యక్తి, ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వెవరో ఆయనకు తెలియదు. సడన్గా ఒక మార్గంలో పోతున్నారు, నువ్వు సడన్గా బాగున్నారా అండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి మీరు మాట్లాడారా అనుకోండి. మీరు అవకాశం ఇస్తేనే కదండి ఆయన మీతో కనెక్ట్ అవుతాడు. నువ్వు అవకాశం ఇస్తేనే కదండి అపవాది నీకు గుడ్డితనాన్ని, నీ కళ్ళను మంచిగా మూసేస్తాడు. అవకాశం ఎలా ఇస్తాం తెలుసా? మనము విశ్వాసము లేకుండా, అవిశ్వాసం అనేది ఎప్పుడైతే మనలో ఎంటర్ అవుతుందో అప్పుడే నువ్వు అపవాదికి అవకాశం ఇచ్చినట్టండి. హల్లెలూయా. మరి మనలో విశ్వాసం ఉందా లేదా అనేది చివరి వచనం ద్వారా తెలుసుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. ఈ ఒక్క వచనము మీ జీవితాన్ని మార్చేస్తుంది, నాలో కూడా మార్పుని తెచ్చింది. ఒక్కసారి మనం చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే నీకు ఏ భయం ఉంటుందో తెలుసా? ఆయన ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. నా నడకను, నా తలంపులను, నా ఆలోచనలని, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను పరిశోధిస్తున్నాడన్న ఒక భయం ఉంటే చాలండి. దాన్ని ఏమంటారు తెలుసా? విశ్వాసం అంటారండి. హల్లెలూయా. ఇది గనక నీలో లేదనుకో అపవాది మెల్లిగా నిన్ను ఇన్వైట్ చేస్తుంది. ఇంకేంది, నీ తలకు ముసుకేసేసి, నీ కళ్ళకు గంతలు కట్టేసేసి, నువ్వు వెళ్తున్న మార్గం ఏంటో తెలుసుకోలేక అది నిన్ను నాశనపు త్రోవలోనికి నడిపించడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి పరిశోధించుకోండి. ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, ఎవరిలోనైతే విశ్వాసం ఉంటుందో వారు దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడన్న విశ్వాసం ఉంటుంది అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఒకదానికి బానిసయ్యే ముందు, ఒక కోరిక కోరుకునే ముందు, ఒకటి సంపాదించే ముందు, ఒక ప్రయాణం చేసే ముందు, ఇది లేకుండా నేను బ్రతకలేను దేని నిమిత్తమైతే ఆలోచన నీకు వస్తుందో ముందు నువ్వు ఆలోచించుకో. దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. నేను బానిసైన నా ఆలోచనను చూస్తున్నాడు, నేను బానిస చేస్తున్న హేయమైన కార్యాలను చూస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు అన్న విశ్వాసం నీకుంటే చాలండి. హల్లెలూయా. గుడ్డితనం కాదు, అపవాదికి నీ అసలు ఆలోచన ఏమంటారు, అపవాదికి నువ్వెంత మాత్రం అవకాశం ఇచ్చిన వాడువు కాదండి. హల్లెలూయా. అందుకనే జాగ్రత్త పడండి. ఈరోజు అపవాది కన్ను ఎవరి మీద ఉందో తెలుసా? దేవుడు లేడు, దేవుడు నన్ను చూడట్లేదు అన్న అల్ప విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మాత్రమే అపవాది వచ్చి స్వాధీనపరుచుకుంది. వాడికి తెలిసిపోయింది ఎవరు అల్ప విశ్వాసులో, ఎవరి విశ్వాసులో. కాబట్టి దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం కలిగి ఉండండి. మీ కళ్ళు తెరవబడతాయి. ఎలా వెళ్ళాలి అన్న మార్గము మీకు క్లియర్గా కనబడుతుంది. అలాంటి ఒక స్వభావాన్ని కలిగి ఉండండి. దేవుడు ఉన్నాడు అన్న విశ్వాసం మీలో ఉంటే మీరు విశ్వాసులే. దేవుడు లేడు అన్న నిర్లక్ష్యం మీరు కలిగి ఉంటే అల్ప విశ్వాసులే. గుడ్డివారో, కళ్ళు తెరవబడిన వారో పరిశోధించుకోండి. ప్రార్థనలో విశ్వాసులో అవిశ్వాసులో పరిశోధించుకోండి. ఇన్ని రోజులు మీరు ఆలోచించిన ఆలోచనలు, తలంపులు దేవుడు ఉన్నాడు అన్న ఆలోచనతో, భయంతో కలిగి ఉన్నవో లేవో ఆలోచించుకోండి.